హాయ్ అండి అందరికీ. కుక్కట్పల్లిలోని ఒక 6th క్లాస్ చదివే ఒక అమ్మాయిని 10th క్లాస్ అబ్బాయి పొడిచి చంపేశాడు అని న్యూస్ వస్తుందండి. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకు తెలీదు. ఫైనల్గా ఈరోజు న్యూస్ ఏంటంటే ఆ 10th క్లాస్ అబ్బాయి ఈ 6th క్లాస్ అమ్మాయిని దారుణంగా చంపేసి దేని గురించి చంపాడు ఏంటి అంటే క్రికెట్ బ్యాట్ కోసం. పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, తల్లిదండ్రులుగా ఖచ్చితంగా చూడవలసిన బాధ్యత ఉందండి తల్లిదండ్రులకి. ఎందుకంటారేమో, వాళ్ళని చిన్నప్పటి నుంచి ఎంతో అపురూపంగా పెంచుకుంటామే, ఇలాంటి దారుణం జరిగిన తర్వాత ఎంత బాధపడతారు. అయ్యో నా కొడుకేనా అని ఫీల్ అవుతుంది తల్లిదండ్రులు ఇద్దరు కూడా. అలాంటప్పుడు ఆ చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు కూడా అంతే బాధపడతారు కదా. ఒక్క క్షణం ఆలోచించుంటే వాడు నేను చేసేది తప్పు అని లోపల ఏమాత్రం ఉంటే వాడు ఆగిపోయేవాడేమో ఆ బ్యాట్ పట్టుకెళ్ళిపోయి. అయినా బ్యాట్ పట్టుకెళ్ళాలంటే కొట్టుకోనో అదే పిల్లలు ఊరికే దెబ్బలాడుకుంటారు కదా, ఎలాగైనా తీసుకోవాలనేసి పోరాడి నేను తీసుకుంటున్నాను రా దిక్కున్న చోట చెప్పుకో ఇలా కూడా దెబ్బలాడుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు. మా పిల్లలు కూడా అంతే, నాకు అది కావాలి వాడి దగ్గర ఉందంటే మనం కొనిస్తాము. కానీ ఈ రకంగా ఆలోచించి ఆ ఫోనుల్లో వెబ్ సిరీస్ చూసి ఇంత దారుణానికి చేశాడంటే వాడు ఎలా పెరుగుతున్నారు పిల్లలు. స్కూల్లోకి వెళ్ళండి, మీ పిల్లలు ఎలా ఉంటున్నారో కనుక్కోండి, ఇంట్లో కనిపెట్టుకొని ఉండండి. వాళ్ళ కోసమే బ్రతుకుతున్నాము, వాళ్ళ కోసమే సంపాదిస్తున్నాము, వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయలేమా? ఈ దారుణం జరిగాక ప్రతి ఒక్కళ్ళు దయచేసి స్పందించి మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి. మన పిల్లల్ని మనం కాపాడుకుందామండి. నాకు ఉన్నారు పిల్లలు, 24 గంటలు వాళ్ళ మీదే ధ్యాస ఉంటుందండి నాకైతే. ఒక్క 5 నిమిషాలు వాడు అలికడి కనిపించకపోతే, సాయి ఉన్నావా, ఏం చేస్తున్నావు, ఏంటో నా దగ్గరికి రా, ఒక ఫ్రెండ్లీగా ఉంటాను నేనైతే. వాళ్ళ డాడీ ఇంట్లో ఎవరొకరు స్ట్రిక్ట్గా ఉండాలి, ఎవరొకరు ప్రేమగా ఉండాలి. ఇద్దరూ ప్రేమగా ఉన్నా పిల్లలు పాడైపోతారు, ఇద్దరు స్ట్రిక్ట్గా ఉన్నా సరే పిల్లలు పాడైపోతారు. సో జాగ్రత్తగా చూసుకుందామండి పిల్లల్ని. ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా కాపాడుకుందామండి పిల్లల్ని. ఎంత బాధగా ఉంటుంది చెప్పండి.